శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి కృతనామ సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఈ యొక్క ధనుస్సు రాశి వారిది. ధనుస్సు రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే వక్రగతి శని, ఈ యొక్క శని ద్వితీయ స్థాన సంచారము వీక్షణ, చతుర్థమందు రాహు, పంచమందు ఈ యొక్క గురువు షష్ఠ స్థాన వీక్షణ, పంచమ స్థానంలో వీక్షణ కలగటము వక్రగతే గురువు. అట్లాగే ఈ యొక్క కుజుడు సప్తమ స్థానంలో ఉండటము, అట్లాగే రవి బుధుడు ఈ యొక్క మనకు 10వ తారీఖు వరకు కూడా ఫలానా స్థానం అంటే కన్యారాశి, తదుపరి తులారాశిలో సంచారము, శుక్రుడు కూడా తులారాశి నుంచి వృశ్చిక రాశి సంచారము, కేతువు ఈ యొక్క దశమస్థాన సంచారము జరుగుతుంది. ఈ సంచారం చూసినట్లయితే రాబోయే కాలంలో ధనుసు రాశి వారికి కొన్ని మాయలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజ వీక్షణ వల్ల ముఖ్యంగా ఇదివరకు కూడా చెప్పాను ఒకటి, మిమ్మల్ని దగ్గరుండి మోసం చేసేటువంటి వారు ఉంటారు అని చెప్పి, మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా మాయమాటలు నమ్మి మోసపోకండి. శుక్రబుధులు 12లో ఉన్నారు, ఇంకా దాని యొక్క ప్రభావం ఉంటుంది. మాయమాటలు చెప్పి మోసపోకండి. సప్తమ స్థానంలో కుజుడు కూడా సంచారం జరుగుతుంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల్లో లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా సాధ్యంగా అక్కడ పరిస్థితులను బట్టి 1-2 సార్లుగా మీరు ఆలోచన చేసి ఎవరినైనా పంపించి మొదటగా అక్కడ తనిఖీలు చేయించుకొని వెళ్ళటం మంచిది. తర్వాత శని ద్వితీయ స్థానంతో సంచారం వల్ల ధనం ఏదైతే ఉందో ధనానికి కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా కొంతవరకు ప్రతికూల వాతావరణం నుంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చతుర్థ స్థానంతో రాహు సంచారం, వాహన ప్రమాదాలు అంటే మీరు శ్రద్ధగా వాహనం నడిపిన పైనుంచి మిమ్మల్ని తిట్టడం కానీ వాళ్ళు అలా చేయటం జరుగుతుంది. అట్లానే స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, నెలసరి సంబంధం అయినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. పురుషులకైతే చతుర్థ స్థానమందు రాహు సంచారం వల్ల నిరాశ నిస్పృహలు ఓనై ఇంకా ఎంత చేసినా ఇంతేనా మనకు అనేటువంటి లాభంతో ఆ యొక్క నష్టపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. గురుడు వక్రగతి పంచమ స్థాన సంచారం వల్ల నేము ఫేము ఎక్కడైతే మొన్న కోల్పోయారో మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ పేరు ప్రఖ్యాతలు పైకిబడే అవకాశం ఉంటుంది. సంతానానికి కూడా కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క గురువు పంచమ స్థాన వీక్షణ వల్ల పంచమ స్థానం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సభాగౌరవం, మర్యాదలు అనేకంగా పొందుతారు. అట్లానే ఈ యొక్క రవి దశమస్థ నక్షత్రం వల్ల ఉండటం వల్ల ప్రభుత్వోద్యోగులు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఏకాదశంలో బుధుడు ఉండటం వల్ల బుద్ధి కుశలతో ఆలోచన చేసి పనులు, జాప్యం జరుగుతున్న పనులు కూడా క్రమేపీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కేతువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత పూర్తి పనులు జరగకపోయినా కొంతైనా ముందుకు జరుగుతున్నాయే పనులని ఒక సంతృప్తి అనేది కలుగుతుంది. ఆకస్మికంగా ఒక్కసారిగా పనులు కూడా ఒక్కోసారి జరిగిపోతుంటాయి. అట్లాగే శుక్రబుధులు 12లో ఉండటం వల్ల మీరు ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఏంటంటే, శుక్రుడు 12లో ఉంటే కనుక స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. బుధుడు కనుక 12లో ఉంటే కనుక సకాలంలో భోజనం చేయటం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎప్పుడైతే సకాలంలో మీరు భోజనం చేయారో ఎంత టైం తీసుకోకుండా, అదేవిధంగా స్టమక్కి సంబంధించినటువంటి జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణకోశమైనటువంటి సంబంధం కానీ, చర్మ సంబంధమైన కానీ, గుహ్యపరమైనటువంటి సంబంధాల్లో కానీ కొంత ప్రతికూలమైన అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి. అందులోనూ మీ పెద్దన్నగా మిమ్మల్ని ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి, వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం మంచిది. కాబట్టి ఈ విధమైనటువంటి ధనుస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా అత్యద్భుత ఫలితాలు పొందుతారు మరి అంటే రాబోయేటువంటి దసరా నవరాత్రులలో
అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో పాల్గొనటం, హోమాలు కుంకుమార్చన లాంటివి చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, అట్లాగే ఏదైనా కానీ రాబోయే కాలంలో చండీ హోమాలు కానీ చండీ పారాయణాల్లో కానీ అమ్మవారికి చీరను సమర్పించటం కానీ చేస్తే చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు. అమ్మవారి శక్తిని మీకు ఇస్తారు. అట్లాగే రాబోయేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ ఆశ్వీజ పౌర్ణమి తర్వాత గ్రహణాన్ని వీడినటువంటి స్వరూపంగా మీరు మారి కొంతవరకు ఈ నమ్మక ద్రోహాన్ని కూడా ఏదైతే ఉంటుందో దాన్ని బయటపడే అవకాశం ఉంటుంది. నిజంగా ఎవరు చేశారు అనేది గ్రహించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు తనిఖీలు చేసుకుంటూ ముందుకు మెలగండి. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఈ విధమైనటువంటి ఏవైతే చెప్పినటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిని దానం కూడా చేయాలి. ఏంటి అంటే ముఖ్యంగా మినుముల్ని, మినప గారెల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టడము, అట్లే పంచటం చేయటం వల్ల దసరా నవరాత్రుల్లో త్వరితగతిన లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ లాభాన్ని చేకూరుతారు. అట్లాగే ప్రైవేటు వ్యాపారస్తులు కూడా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. సినీ రాజకీయ ప్రముఖులకి రాజకీయ అవకాశాలతో పాటు సినీ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులకు కూడా కొంత విద్య మీద దృష్టి కన్నా ఎంటర్టైన్మెంట్ దృష్టి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అక్టోబర్ మాసంలో వివిధ రకాలైన ఉద్యోగాలు రంగాల్లో ఉండేటువంటి వారికి లాభసాటిగా కొంతవరకు ఉంటుంది. కాబట్టి 70% అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ అక్టోబర్ మాసంలో. ఈ విధంగా ఈ అక్టోబర్ మాసంలో మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ ఇంకా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం, రాబోయేటువంటి దసరా నవరాత్రులు వినియోగించుకోవడం చాలా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం.